హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను అలాగే ఈవినింగ్ స్నాక్స్లా కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలండి. ఇలా సింపుల్గా ఇలా పునుగుల్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అస్సలు ఆయిల్ పీల్చకుండా చాలా ఈజీగా తక్కువ ఆయిల్ తోటి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 10 నిమిషాల్లో అయిపోతాయండి. చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసినా ఈజీగా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. అంతేకాదు మనం ఒక బియ్యం పిండితోనే చేస్తున్నాము అయినా పైన క్రిస్పీగా లోపల చాలా గుల్లగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి మీరు ప్రిపేర్ చేశారంటే ఎప్పుడు కూడా మీ బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్స్లో కానీ ఇది ఒక భాగం అయిపోతుంది. అంత బాగుంటాయి అన్నమాట. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యామా అనే ఫీల్ అయితే మీకు తప్పకుండా వస్తుంది. ఒక కప్పు బియ్యం పిండి ఉంటే ఈజీగా చేసేయచ్చు. మరి అంత టేస్టీగా ఉండే ఈ చిట్టి చిట్టి పునుగులను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. వీడియోలోకైతే వెళ్లే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసిన తర్వాత హైప్ బటన్ వస్తుంది. హైప్ని కూడా క్లిక్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ చిట్టి చిట్టి పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకోండి. ఈ బౌల్లోకి 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి బయట కొన్నదైనా పర్వాలేదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైనా పర్వాలేదండి. 1 కప్పు బియ్యం పిండికి ఒక చిన్న ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ని కూడా తురుముకుని వేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేయండి. ఇక్కడ మనం ఎటువంటి పిండిలు యూజ్ చేయట్లేదు, కేవలం బియ్యం పిండితోనే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుంటే గుల్లగా వస్తాయి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగు కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిపేసేయాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఒకేసారి వేయకుండా పిండిని బాగా కలుపుకోవాలండి. పిండిలో నేను వేసినవన్నీ కూడా జనరల్గా అందరి ఇంట్లలో కూడా ఉండేవే కదా. ఇవన్నీ వేసుకుంటే ఈ పునుగులు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా, పిండిని వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఉండాలి. మరి టైట్గా ఉండకూడదు, అలానే లూజ్గా కూడా ఉండకూడదు. పిండి ఈ విధంగా ఉంటే మనకి పునుగులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. మరీ టైట్గా కలుపుకున్నామంటే లోపల పిండిగా ఉంటాయి. అలానే లూజ్గా కలిపితే సరిగా పునుగులు రావండి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పిండిని నాననివ్వండి. ఒక 5 నిమిషాలు పిండి నానిన తర్వాత ఇప్పుడు నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు మనం పునుగులు వేసుకోవడానికి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చేతితోటి ఇలా పిండిని తీసుకోండి. ఇంత పిండి అయితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో ఒక్కొక్కటిగా ఈ పిండిని వేసేసేయాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే పునుగులు అనేవి వేసుకోవాలండి. ఇలాగే ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని పునుగులు అయితే వేసేసేయాలి. పునుగులు వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వాటిని ఫ్రై అవ్వనివ్వండి. వెంటనే మనం గరిటె యూజ్ చేయకూడదు. అవి 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా స్ట్రైనర్ తోటి రెండో వైపు కూడా తిప్పుకుంటూ వాటిని మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగుల్ని మనం బియ్యం పిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అస్సలు ఆయిల్ అనేది పీల్చదండి. చాలా బాగుంటాయి. ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా బాగుంటాయి. తింటుంటే మీకు ఒక బియ్యం పిండితోనే చేసామా అంటే నమ్మలేము, అంత బాగుంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏమీ లేనప్పుడు ఇలా ట్రై చేయండి, సింపుల్గా అయిపోతుంది. అలాగే ఈవినింగ్ కూడా స్నాక్స్ టైంలో ఇలా ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చేస్తాయి. ఇవి మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి. చూసారు కదా, ఇవి కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి అయితే తీసేసి ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోండి. టిష్యూ పేపర్ పైన వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేస్తాయి. ఇలా ఒక బ్యాచ్ని ఫ్రై చేసి తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలా వేసేసేయండి. మనం ఏ సైజులో అయితే కావాలనుకుంటున్నామో ఆ సైజులో వేసేసుకుంటే సరిపోతుంది. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఆయిల్లోంచి తీసేసి వీటిని కూడా టిష్యూ పేపర్ పైన వేసేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా బియ్యం పిండితోటి చేసుకునే పునుగులు అయితే ప్రిపేర్ అయిపోయాయి. వీటిని చేసుకోవడం చాలా ఈజీ. అలాగే తక్కువ టైంలో బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి లేదంటే స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇవి లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అయ్యి లోపల ఎంత గుల్లదనం వచ్చాయో మీకే చూపిస్తున్నాను. ఇలా విరుస్తుంటే క్రిస్పీనెస్ అనేది తెలుస్తుంది. అలాగే లోపల కూడా చూడండి ఎంత గుల్లగా ఉన్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. దీన్ని పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ కారపొడితో కానీ ఈవెన్ ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఎటువంటి చట్నీ లేకుండా కూడా వీటిని తినేయచ్చు. చాలా బాగుంటాయి. మరి మీకు ఈ బియ్యం పిండి పునుగులు నచ్చాయా? నచ్చితే మరి ఆలస్యం చేయకుండా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేసేయండి.
అలాగే నా వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మన ఛానల్లో చాలా స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. ఒకసారి ఈ ఛానల్ని చెక్అవుట్ చేసేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి మధు ఇంటి వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.